హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు వట్టి చేపల కూర కోడి గుడ్లు వేసి పులుసు చేస్తున్నాను. ఎట్లా ఎట్లా చేయాలనేది చూపిస్తాను. చూడండి, కోడి గుడ్లు వట్టి చేపల పులుసు. దీనిలో కావాల్సినవి ఒక 4-6 గుడ్లు. ఇవి చిన్న సైజు ఉల్లిగడ్డ ఉంది కాబట్టి, పెద్ద సైజు ఉంటే మనం ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకుంటే సరిపోతుంది. 5-4. నేనైతే ఇన్ని ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఒక 4 టమాటాలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, కొన్ని వంకాయలు. చూడండి, ఒట్టి చేపలు. ఇవైతే మొత్తం సాఫ్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసేసుకోవాలి. దీంట్లోకున్న మూతులు, తోక మూతి 2 తీసేసుకోవాలి. నీట్ గా వేడి నీళ్ళతోనే కడగాలి. దీనైతే ఇట్లా తయారు చేసుకోవాలి. చూసేద్దాం రండి. మొత్తం దీంట్లో తలకాయ, తోక మొత్తం తీసేసుకుంటే మొత్తం చెత్త చూడండి ఎంత వచ్చింది. దీంట్లో చెత్త మొత్తం ఇంత వచ్చింది. ఇవేమో మనం ఇప్పుడు దీనిలను ఈ పెన్నం మీద ఎంపుకుందాం. ఎంపుకుంటే ఇసుక మొత్తం పోతుంది. ఫస్ట్ ఎంపాలి. ఎంపి మొత్తం ఇసుక మొత్తం పోతుంది. ఇట్లా ఎంపితే మొత్తం ఇట్లా ఎంపేసేయాలి దీన్ని. ఇవైతే ఇట్లా వేయించేయాలి. మంచిగా ఏగిపోయినాయి. ఇప్పుడు దీనిలను మనం వేడి నీళ్ళు పోసి కడుక్కోవాలి. వేడి నీళ్ళు పోసి కడుక్కుంటే మంచిగా ఇసుక మొత్తం పోతుంది. మనం గుడ్లు కాట్లు పెట్టుకొని ఫస్ట్ నూనెలా బాగా ఏంపాలి. నేనైతే గుడ్లకు కాట్లు పెట్టి ఏంపుతున్నా. ఇట్లా ఏంపాలండి. దీని పని అయితే పెద్దదే, కానీ కొంచెం ఒక్క మీద చేయాలి. ఈ చేపలు, పొట్టి చేపలు ఉంటాయి కదా, దాంట్లో తోకలు, తల తీయడానికి టైం పడుతుంది. కొంచెం మెల్లిగా అవన్నీ తీసుకోవాలి. అయితే నేను గుడ్లు ఏంపేస్తున్నా. ఈ గుడ్లు బాగా మంచిగా ఏగే వరకు ఏంపాలి. ఈ గుడ్లు అయితే మంచిగా ఏగిపోయినాయి. ఈ గుడ్లు అయితే ఇట్లా ఎంపుకోవాలి మంచిగా. ఇప్పుడు మళ్ళా మనం ఇవి చేపలు కడిగి పెట్టుకున్నాం కదా, దీనిలను మంచిగా నూనెలో ఎంపి పక్కకు పెట్టుకోవాలి. వట్టి చేపలు ఎంపడానికి అయితే నూనె ఎక్కువనే పడుతుంది. చూడండి, ఇవైతే బాగా నూనెలా ఏంపుకోవాలి. ఇదైతే బాగా నూనెలో బాగా ఏగనివ్వండి. చూడండి, ఇవైతే ఇట్లా బాగా ఏగిపోవాలి నూనెలా. ఇది బాగా కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి. స్మెల్ వస్తుంది మీకు కనుక లీవ్ అన్నమాట. లీవ్ పెట్టి మరి కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టి అటెండెన్స్ ఫీజు కట్టి వచ్చినాం. డైరెక్ట్ ఎగ్జామ్స్ కి లీవ్ అనమాట. ప్రెసెంట్ ఏం లేవు. ఏప్రిల్ మంత్ లో అంటమ్మా. నేను వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమ్.
యా, మా అమ్మాయి అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అవును ఫ్రెండ్స్, జాబ్ చేస్తూ చదువుకుంటున్నా. జాబ్ చేస్తూ చదువుకుంటుంది. చూడండి, ఇది వచ్చేసి రొయ్యల ఫ్రై. ఏంపినాక ఫుల్ వాసన. కొంచెం పని ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి ఉడకబెట్టిన ఎగ్గులు తెలుసు మీకు, కాల్చుడు. మన ఫేవరెట్ ఉల్లిపాయలు ఉట్టిగా తినేస్తాం. మీ ఇంట్లో కూడా అట్లా తింటారా మీ పిల్లలు? మా ఇంట్లో అయితే మా పిల్లలు ఉల్లిగడ్డ ఉట్టిగా తింటారు. నాకు కోసుకోవడానికి టైం, కూరగాయలని కోయడానికి టైం పడుతుంది. మా మమ్మీ కొంచెం ఓసిడి ఉంది ఫ్రెండ్స్. అన్నీ చూడండి, కడిగి ప్రతి ఒక్కటి కోసుకొని, అదిగోండి కడిగి అన్ని కోసుకొని చేసేసరికి టైం పడుతుంది. చాలా వంటలు అట్లా అన్నమాట. మీ ఇంట్లో ఓసిడి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రై చేసిన రొయ్యలు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా కొత్త కంటెంట్ తోటి, మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తాం. ఇట్లా లెవెల్ బేస్డ్ మంచిగా ట్రై చేస్తాం. నాకు టైం ఉన్నంత వరకు నేను ట్రై చేస్తాను. అండ్ నా డే ఎలా, నా డే రేటింగ్ కూడా మీకు చూపిస్తాను. ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది చూడండి. ఫ్రై మాత్రం అదిరిపోయింది. రొయ్యల ఫ్రై, వట్టి చేపలు, ఫ్రై. స్మెల్ అయితే దరిద్రంగా ఉంటుంది, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. అవన్నీ గడుపుకునే వరకు ఈ టైం పట్టింది. ఇది తీసామా మరి? గిన్నె పెట్టేసి వేడి గిన్నె పెట్టేసి నూనె వేసుకున్నాను. మా మమ్మీ ఏం చేస్తుందంటే చింతపండు వేసి పక్కకు పెడుతుంది. టైం వచ్చి 2 అవుతుంది ఫ్రెండ్స్. నేను కాలేజీలో వచ్చిన అన్నం కూర కూడా కాలేదు, అంత వచ్చింది మా మమ్మీకి. నేను పనికి పోయే వరకే. చూడండి దీనికి ఏమేమి కావాలి. నూనె కొంచెం ఎక్కువనే చూడండి. అయితే ఈ వంటలు చేసే కానీ నూనె ఎక్కువ వాడుతున్నా. అసలు నూనె ఎక్కువ వాడద్దు, కానీ నేను నూనె కొంచెం బాగానే వాడుతున్నాను. మనకు కావాల్సిన వస్తువు కొన్ని. ఫస్ట్ మన రొయ్యలు, వంకాయలో రొయ్యలు వేస్తే సూపర్ ఉంటది టేస్ట్. అండ్ ఎగ్గులు వచ్చేసి మసాలా ఏంటి, వంకాయ కోసి పెట్టుకున్నా. ఇంకొన్ని వంకాయలు కోసి పెట్టుకున్నాం. మధ్య తినొచ్చు ఫ్రెండ్స్. రొయ్యలు ఎగ్ అంటారు ఫ్రెండ్స్. తిన్నట్టే మనం ఒట్టి చేపలు ఎగ్ అంటారు. కొంచెం బాగా ఉల్లిగడ్డ వేగినాక పచ్చిమిర్చి వేయాలి. కానీ ఏమైతుందంటే మా ఇంట్లో ఆకలి వేస్తుందంట, అందుకే కొంచెం తొందరగా చేస్తున్నా. అంటే కాస్త వేగని వాళ్ళే ఉల్లిగడ్డ అయితే బాగా వేయాలి. కూడా బాగా నల్ల ఉంటాయి కదా, కొంచెం బాగా వేయాలి. తెల్లదైతే తొందరగా అయిపోతుంది, కానీ నల్లది కొంచెం టైం పడుతుంది. అది ఇది 10 నిమిషాలు పడితే 5 నిమిషాలు ఉడికిపోతుంది. ఇది బాగా కొద్దిగా ఎర్రగా మొత్తం మంచిగా నూనెలో ఉడికే వరకు కొంచెం ఉడకనిద్దాం. కైపోయినాయి. ఇదిగో వంకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం.
ఇది టమాటా. ఇప్పుడు వచ్చేసి అల్లం. అల్లం కొంచెం బాగా నూనెలా ఉడకాలి, నూనెల్ని ఉడకనివ్వాలి, పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికే వరకు మళ్ళీ కొద్దిసేపు 1-2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి పసుపు కనిపిస్తుంది, చాము 1 చెంచా పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఘాటు ఉంటుంది ఎందుకంటే మనం పులుపు వేస్తాం కదా, కారము తగ్గిపోతుంది, అందుకే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలి. చామా డాడీ ఎవరా అన్నం పెట్టి గేటు. కొంచెం కొద్దిగా ఫస్ట్ నీళ్ళలో ఉడకనిసుకోవాలి. కొంచెం ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం. కాదు అది కాదు, చింతపండు రసం కొంచెం మరలనివ్వాలి. అయితే కొన్ని నీళ్ళు, కొంచెం మనం నీళ్ళు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కానీ నా దగ్గర కొత్తిమీర లేదు, పుదీనా ఒకటే ఉంది, నేను పుదీనా వేసుకుంటున్నా. ఇవి కొంచెం బాగా ఉడకాలి, బాగా ఉడుకుతుంటే అప్పుడు మనం ఇవ్వండి. ఉడికింది కదా, కొంచెం వచ్చేసి ధనియాల పొడి. ధనియాల పొడి అంటే మసాలా అన్ని ఇందులో వేసి నేను వచ్చేసి గుడ్లు వేసుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత మనం మళ్ళీ పొట్టి చేపలు వేసుకుందాం. గుడ్లు వేసినాం కదా, ఇవి ఉడికిపోతున్నాయి గుడ్లు బాగా. ఇప్పుడు మనము ఇవి మనం పొట్టి చేపలు ఏంపి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేయాలి. అసలు ఇవి ఇట్లా ఏంపిన చేపలు ఉట్టిగా తింటే కూడా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. ఆల్రెడీ మా ఇంట్లో తిన్నారు అట్లా కూడా. అయితే మనం అప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఫస్ట్ మళ్ళీ ఒక్కసారి ఉప్పు వేసుకుందాం. నాకు తెలిసి అయ్యి ఉండదు. ఇంకా కొద్దిసేపు, ఇంకొక 5 నిమిషాలు పెట్టి చూడండి, మొత్తం అయిపోయింది. కూర అయితే రెడీ అయిపోయింది. కూర ఒట్టి చేపలు ఎగ్గు పులుసు, ఒట్టి చేపలు ఎగ్గు పులుసు చూడండి రెడీ అయిపోయింది.
ఇదిగో పట్టి చేపలు వంకాయ పెట్టుకొని అన్నం తింటే వస్తుంటది. కాలుతుంది. నాకైతే సూపర్.